6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు, ఏదైనా పూజ మొదలుపెట్టే ముందు లేదంటే ఏదైనా పని మొదలుపెట్టే ముందు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం ఇలా చదువుతూ ఉంటారు కదా. అవును. దీనివల్ల మానవ జాతికి లేకపోతే మన మనుషులకి ఏమైనా మంచి జరిగే అవకాశం ఉందా? అసలు దీని వెనుకున్న ఆంతర్యం ఏమై ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న వేశావమ్మా లక్ష్మి. ఇది అందరూ తెలుసుకోవాలి కూడా. ప్రతి పూజలో మొట్టమొదటి చేసే శ్లోకము శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అది శుక్ల అంబరధరం అని అర్థం అన్నమాట. చదివినప్పుడు శుక్లాంబరధరం అయిపోతున్నాం. అదే తప్పుగా తీసుకోక్కర్లేదు. కాబట్టి ఈ శ్లోకం మీద ఉపయోగం ఏంటి అని మీ ప్రశ్న. అంతే కదమ్మా. ఇప్పుడు లక్ష్మి యాంకర్గా ఉన్న సమయంలో ఒక 10 ఏళ్ళ తర్వాత యాంకర్గా ఉన్నప్పుడు మీ బిడ్డకి మీరు యాంకర్ స్థాయికి ఎలా వెళ్ళారు అని తెలియాలంటే మీరు చిన్నప్పటి నుంచి ఎలా చదువుకుని ఎన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారో చెప్తారు. అంతే కదా. అప్పుడే మీ అమ్మాయికి అర్థం అవుతుంది, ఓ యాంకర్ అవ్వాలంటే అమ్మ ఇలా చదువుకొచ్చి ఇన్ని కష్టాలు పడి ఈ కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చిందని బిడ్డకి అర్థం అవుతుంది. అంతేనా కదా. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం వెనక నుంచి ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా మీ బిడ్డకి మీ యొక్క స్థాయి చెప్పినప్పుడు వెనక నుంచి వచ్చి చెప్పారో అలాగే శ్లోకంలో వెనక నుంచి ముందుకు వెళ్దాం. ఓకేనా. సో ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నేను కూడా యాంకరింగ్కి రావాలనుకుంటున్నాను. నేను వచ్చి 1 వీక్ అయింది. చాలా ఇబ్బంది పడుతున్నా. నేను మీలాగా ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నాను. అప్పుడు ఎవరు నన్ను ఈ కష్టాన్ని నుంచి బయటపడేస్తారు, ఎవరు నాకు టిప్స్ ఇవ్వగలుగుతారు, యాంకరింగ్ ఎలా చెయ్యాలి, ఈ టాక్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి అన్న విషయాన్ని ఎవరిస్తారని ఆలోచించినప్పుడు ధ్యాయేత్ నేను తలుచుకున్నా. అప్పుడు లక్ష్మి మీ రూపం కనిపించింది. లక్ష్మి అయితే సర్వ విఘ్నోపశాంతయే, నాకున్న ఈ విఘ్నాలు తీసి నాకు శాంతిని కలగజేస్తుంది అని నాకు అర్థమైంది. అయితే లక్ష్మి ఎలా ఉండాలి అప్పుడు? ప్రసన్నవదనం, మీరెప్పుడు చక్కగా నవ్వుతూ ఉండాలి. ఇంకా శశివర్ణం, దయ కలిగి ఉండాలి. చతుర్భుజం అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ యొక్క ఆర్గలో ఎవరిని అడిగినా చాలా మంది యాంకర్లు ఉండొచ్చు కాక, కానీ మీరు లక్ష్మి అయితే షీ కెన్ గివ్ బ్యూటిఫుల్ టిప్స్ అండి ఫర్ ఎనీ న్యూ ఎంట్రాంట్ అని చెప్పారనుకో. అలాగే విష్ణు అని పదం వచ్చింది మనకి, అంటే సర్వవ్యాప్తి, అంటే యూ కంప్లీట్లీ బికమ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నమాట. ఇప్పుడు శుక్ల అంబరధరం అంటే మీరు అందరికి అందుబాటులో ఉండాలి, చక్కని మనసు కలిగి ఉండాలి. శుక్ల అంబరం, అంబరం అంటే అనంతతత్వం. శుక్ల అంబరధరం అంటే జ్ఞానం కలిగి ఉన్నారు. శుక్లం అంటే తెల్లని మనసు కలిగి ఉన్నారు, జ్ఞాన స్వరూపంగా ఉన్నారు. జ్ఞానం ఉన్నవాడు తెలిసిన వాడిని తెలియని వాడిని సమానంగా చూస్తాడు. డబ్బున్న వాడిని డబ్బు లేని వాడిని సమానంగా చూస్తాడు జ్ఞానం అంటే. అందమైన వాడిని అందం లేని వాడిని అందవిహీనుడిని మంచిగా చూస్తాడు ఒకేలాగా. సో ఇప్పుడు ఈ శ్లోకం చదివిన మనకి నేను ఎప్పుడూ ప్లీజింగ్ పర్సనాలిటీ, ప్రసన్నంగా ఉండాలి, దయ కలిగి ఉండాలి, చేస్తున్న జాబ్ ఎందు నిష్ణాతునై ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రతి వాడిని సమానంగా చూడాలి, ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలుసుకోవడం కోసం ఈ మంత్రం చదువుతాం. ఇప్పుడు లక్ష్మికి 20 ఏళ్ళు యాంకరింగ్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక కొత్త జూనియర్ వచ్చి అడిగితే లక్ష్మి అందుబాటులో ఉంటుందా? వాడు 1 year అండి, నేను 20 ఏళ్ళు, వాడితో ఏం మాట్లాడుతుంది, ఇంక అమ్మాయి నా అమ్మాయితో మాట్లాడినవ్వండి అంటారు. అదేనా మనం చేసే పని? ఇంకేముందా? మరి అప్పుడు మంత్రం చదవడం దేనికి? మీరు ఎంతకు ఎదిగినా ఈ గుణాలు మీరు ఆపాదించుకుంటూ జీవితంలో ఎదగాలని అర్థం మాట. ఎంత ఎదిగినా అందరికి అందుబాటులో ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, ప్రసన్నంగా ఉండాలి, దయ కలిగి ఉండాలి అని ఈ గుణాలు నేర్చుకోవడం కోసమే పూజలు ఈ యొక్క శ్లోకాన్ని మనకి ఇవ్వడం జరిగిందమ్మా. ఇందాక మీరు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లలితా సహస్రనామ చదువుతాము, గురుముఖంగా చదవాలంటే గురువు అనేవాడు దీని ఈ విధంగా ఉంటాయి లక్షణాలు అని చెప్తారు మీకు. మీరు చదివి మీకు అర్థం కాదు కదా. సో ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం తెలిసింది కాబట్టి రేపు మీరు ఎదుగుతున్న క్రమంలో ఎప్పుడైనా ఎవరైనా కొత్త వారు వచ్చి మిమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడిగితే మీ ఎందు గుణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కదా, ప్రసన్నవదము దయ కలిగి ఉంటారు కదా. సో వాడు ఈజీగా వచ్చి మిమ్మల్ని అడగలుగుతాడు, మీరు కూడా అంత ఆనందంగా
చెప్పగలుగుతారు. అంటే ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ్య. అప్పుడు ఈ లక్ష్మిని తలుచుకుంటే నా యొక్క విఘ్నాలు కష్టాలు తొలగిపోయి శాంతం కలిగిన అర్థం మాట. ఇది శ్లోకానికి దీని అర్థం. అర్థం ఇదే అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది నిజంగా. అవునమ్మా. అంటే ప్రతి పూజ ముందు వినటమే కానీ ఎప్పుడు తెలియదు. మన ప్రతి పూజలో ప్రతి మంత్రం మానవులకి సంబంధించిందే తల్లి. మ్మ్. భగవంతుడు అనేవాడికి ఏది అక్కర్లేదు. మ్హూ. ఆహా, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రామాలయంకి వెళ్ళి, కృష్ణాలయంకి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి ఒక అరటిపండు కొబ్బరికాయ కొడితే వాళ్ళు ఆనందపడతారా? ఎప్పుడు ఆనందపడతారు వారు? మనం సరిగ్గా అన్నీ చేసినప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు. ఇంకొంచెం చెప్పు. మంచిగా అంటే ఇంకొంచెం చక్కగా చెప్పాలి. మంచి అనే పదం చాలా పెద్దది, అందులో ఎన్నో పెట్టుకోవచ్చు నేను. ఆనందంగా ఆ, లేకపోతే నిజాయితీగా ఉన్నప్పుడు. అది బాగానే చెప్ప. ఇంకా కరెక్టే, నువ్వు చెప్పినట్టు కరెక్టే బంగారు తల్లి. చెప్తాను చూడు. ఇప్పుడు లక్ష్మి తన తల్లిదండ్రులు చూస్తూ పెరుగుతుంది, మ్, అవునా? అమ్మ దగ్గర కొన్ని గుణాలు, నాన్న దగ్గర కొన్ని గుణాలు తీసుకుంటావు, అవును. తీసుకుని పెరుగుతావు. పెరిగినప్పుడు మీ జీవితంలో ప్రతిరోజు అమ్మ దగ్గర, నాన్న దగ్గర తీసిన గుణాలని మీరు అలవాటు చేసుకుని మీ జీవితంలో అవలంబిస్తూ ఎదుగుతున్నారనుకో అమ్మ పైకి. మ్, అప్పుడు మిమ్మల్ని చూసిన మీ అమ్మ నాన్నకి ఆనందం కలుగుతుందా, కలగదా? కలుగుతుంది ఖచ్చితంగా. అలా కాకుండా లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర గుణాలు ఏది ఆపాదించుకుని అన్వయించి బ్రతకండా ఇష్టం వచ్చినట్టే బ్రతికి కొన్ని కోట్లు సంపాదించిన మీ అమ్మా నాన్నకి ఆనందం కలుగుతుందా? లేదు. కదా. మరి రాముల వారి ఆలయంకి వెళ్ళినప్పుడు, కృష్ణుడి గుడికి వెళ్ళినప్పుడు, శివుని ఆలయంకి వెళ్ళినప్పుడు శివునిలో ఉన్న కొన్ని గుణాలు, కృష్ణుడిలో ఉన్న కొన్ని గుణాలు, రాముడిలో కొన్ని గుణాలు తెలుసుకుని మనం వాటిని అలవాటు చేసుకుని ఆచరించినట్లయితే మిమ్మల్ని రాముడు, శివుడు, కృష్ణుడు దగ్గర తీసుకుంటారు. ఏ విధంగా మీ అమ్మా నాన్నగారు మిమ్మల్ని చూసి ఆనందించారో మ్, అప్పుడు ఆనందిస్తారు. మ్, ఇట్ డజంట్ మీన్ దాట్ మిమ్మల్ని పూజలు చెయ్యొద్దని చెప్పట్లేదు నేను, పూజలు చేసుకోండి. చేసుకోవాలి. కానీ వారి గుణాలు తెలుసుకుని కొన్నిటినన్నా మన జీవితంలో మనం అన్వయించుకోగలిగితే అప్పుడు ఆయా భగవంతుడు మనని కనికరిస్తారమ్మా. మ్, ఏ విధంగా మీ అమ్మా నాన్నగారు మిమ్మల్ని హత్తుకుంటారు అలా హత్తుకుంటాడు స్వామి. అంటే అందులో ఉన్న సారాన్ని మనం గ్రహించాలి. అంతేనమ్మా.